कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्। ఈ శ్లోకము భగవద్గీత ప్రథమ అధ్యాయంలోని 28వ శ్లోకం. ఈ శ్లోకము అర్జునుని మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఎదుర్కొంటున్న సంఘర్షణను అర్థం చేసుకోవడానికి ఈ క్రింది అంశాలు సహాయపడతాయి. 1. కరుణ మరియు మోహం. అర్జునుడు ఇక్కడ కృపయా పరయా విష్టః అంటే అత్యంత కరుణతో కూడి అని పేర్కొనబడ్డాడు. ఇది పైకి చూసేందుకు మంచి గుణంగా అనిపించినప్పటికీ వాస్తవానికి ఇది మోహము అంటే అజ్ఞానం వల్ల కలిగిన దయ. ధర్మయుద్ధం చేయాల్సిన సమయంలో బంధువుల పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాడు. 2. శారీరక మరియు మానసిక ప్రభావము. యుద్ధ రంగంలో తన వారిని చూడగానే అర్జునుడికి భయము దుఃఖము కలిగాయి. దీనివల్ల అతని శరీరం సహకరించడం లేదు. అతని శరీరం వణుకుతున్నట్లు, గాంధీవం చేతి నుండి జారిపోతున్నట్లు కూడా పేర్కొనబడింది. ఇది మనసు అశాంతిగా ఉన్నప్పుడు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. 3. కర్తవ్య విముఖత. స్వజనం అంటే నా వారు అనే భావన అర్జునుడిని కట్టివేసింది. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం అయినప్పటికీ బంధువుల పట్ల ఉన్న వ్యామోహం వల్ల అతను ఆ ధర్మాన్ని విస్మరించాలని నిర్ణయించుకున్నాడు. ఇది సామాన్య మానవులందరికీ ఎదురయ్యే సమస్యే. జీవితంలో మనం కూడా కొన్నిసార్లు వ్యక్తిగత భావోద్వేగాల వల్ల మన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతుంటాము. 4. బోధన. అర్జునుని ఈ స్థితి ద్వారా శ్రీకృష్ణుడు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. దుఃఖము, భయము, మోహము కలిగినప్పుడు మనిషి తన విచక్షణను కోల్పోతాడు. అటువంటి సమయంలోనే సరైన మార్గదర్శకత్వం అవసరం. అర్జునుడు తనను తాను శ్రీకృష్ణునికి అప్పగించుకోవడం ద్వారా ఆ తర్వాత భగవంతుని నుండి జ్ఞానాన్ని పొందడానికి సిద్ధమయ్యాడు. సారాంశంలో ఈ శ్లోకము అర్జునుని బలహీనతను మాత్రమే కాకుండా అజ్ఞానం చేత కప్పబడిన మానవ స్వభావాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలంటే ఇటువంటి భౌతికమైన బంధాల నుండి బయటపడి కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం అవసరము.